హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. మరి సంక్రాంతికి అందరూ కూడా స్పెషల్స్ చేసుకుంటారు కదా. మనందరికీ ఎంతో ఇష్టమైన మురుగుల రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా క్రిస్పీగా తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపించే ఈ రెసిపీ మనకి పండగలనే కాదండి, స్నాక్స్ ఎప్పుడు తినాలన్నా కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని ఇక్కడ 2 కప్పుల వరకు బియ్య పిండిని అయితే వేసుకోవాలి. ఈ బియ్య పిండిని లో ఫ్లేమ్లో ఒక 3-4 నిమిషాలు బాగా వేపించుకోవాలండి. ఇలా వేపించుకోవడం వల్ల మనం చేసే మురుగులన్నవి చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఫ్లేమ్ని అయితే లోలోనే ఉంచుకుని ఎక్కడ మాడిపోకుండా ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ అయితే వేపించుకోవాలి. చూడండి, ఇలా చేత్తో పిండిని పట్టుకుంటే పిండి చాలా వేడిగా ఉండాలి. ఇంకా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ నుంచి తీసేసి దీన్ని అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద ఇలా గిన్నె పెట్టుకుని దీంట్లోకి ఒక 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకుని వాటర్ని మరిగించుకోవాలండి. ఈ వాటర్ మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని 3/4 కప్పు వరకు వేపుడు శనగపప్పుని అయితే వేసుకోవాలి. ఈ శనగపప్పుని చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నా కూడా దీన్ని అయితే ఒకసారి జల్లించుకోవాలి. చూడండి, ఇలా జల్లించుకోగా మనకి ఇలా రవ్వ లాంటిది మిగులుతుంది. దీన్ని అయితే పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ వామ్, 2 స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. ఇక్కడ ఆనియన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి, నేనైతే తెల్ల నువ్వులు వేస్తున్నాను. అలాగే 1/2 స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా పిండిలో కలిసిన తర్వాత మరిగించిన ఆయిల్ని కానీ బటర్ని కానీ ఈ విధంగా 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఆయిల్ని మరిగించి వేసాను. ఇప్పుడైతే ఈ ఆయిల్ పిండికి బాగా పట్టేటట్లు ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడైతే సాల్ట్ చెక్ చేసుకుందాం. మనం వేసిన సాల్ట్ ఇన్ కేస్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నాకైతే కొంచెం తక్కువ అయింది, మళ్ళీ వేసాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి. మనం ఇక్కడ 2 కప్పుల బియ్య పిండిని తీసుకున్నాం కదా, పక్కన వాటర్ మరిగిస్తున్నాం కదా, ఆ వాటర్ని కొలుచుకుంటూ కరెక్ట్గా 2 కప్పులు వచ్చేటట్లు ఈ పొడి బియ్య పిండిలో వేసుకోవాలి. మీకు ఇక్కడ నేను వేసేటప్పుడు వాటర్ ఎక్కువైందేమో అని అనిపిస్తుంది కదా, కాదండి, నేను వేసిన ఈ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయింది. మీరు కూడా 2 కప్పులు పొడి బియ్య పిండి తీసుకుంటే 2 కప్పులు మరిగించిన వాటర్ని కంపల్సరీ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసాక ఒక స్పూన్తో ఈ వాటర్ పిండిలో బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కొంచెం సేపు కలిపిన తర్వాత ఇక్కడ పిండి అనేది కొంచెం వేడి చల్లారుతుంది. ఈ చల్లారిన తర్వాత ఇప్పుడు చేత్తో అయితే ఈ పిండిని కొంచెం 2-3 నిమిషాల పాటు ఇదంతా కూడా దగ్గరకంట వచ్చేటట్లు చేసుకుని, నేను ఇక్కడ వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగా దగ్గరికి వచ్చేటట్లు చేసుకోవాలి. ఇప్పుడు ఈ 15 నిమిషాల పాటు ఈ పిండిని అయితే ఇలా మూత వేసి నాననివ్వాలి. ఈలోపు ఒక ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్కి 2 చుక్కలు ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకుని ఈ ప్లేట్ని అయితే పక్కన ఉంచుకుందాం. చూడండి, నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నాను. పిండి అయితే చక్కగా నానింది. ఇప్పుడైతే ఈ పిండిని 3-4 నిమిషాల పాటు ఇక్కడ నేను ఎలాగైతే చూపిస్తున్నానో ఆ విధంగా పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో అన్నది కొంచెం జిగురు శాతం ఎక్కువయ్యి పిండి అనేది చక్కగా మౌల్డ్ అవుతుంది. చూడండి, పిండి అయితే ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి. చూడండి, పిండిని ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా టెక్స్చర్ అనేది ఉండాలి. ఇలా ఉంటే మనకి మురుగులు అనేవి చాలా చక్కగా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడైతే మనకి ఇందులో కావాల్సినంత పిండిని అయితే పక్కకు తీసేసుకుందాము. ఇలా తీసుకున్నాక మిగతా పిండి ఆరిపోకుండా మళ్ళీ మూత వేసి ఉంచుకోవాలి. చూడండి, ఇలా స్టార్ షేప్ ఉన్న ఈ ప్లేట్ని అయితే మనం మురుగులు చేసుకునే ఈ గొట్టానికి అయితే పెట్టుకోవాలి. అలాగే దీనికి ఆయిల్ని కూడా అప్లై చేసుకున్నాక ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని అయితే వేసుకోవాలి. మనం ముందుగా ఆయిల్ అప్లై చేసుకుని పక్కన ఉంచుకున్న ప్లేట్ ఉంది కదా, ఆ ప్లేట్లో అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా మురుగుల షేప్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ మధ్య మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అయితే కనుక దాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. నేనైతే ఇంకోటి వేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా చక్కగా మంచి షేప్ వచ్చేటట్లయితే ఈ విధంగా చేసుకోవాలి. చాలా చక్కగా వస్తున్నాయి కదా. ఇప్పుడైతే ఫ్లాట్గా ఉండే ఇలా గరిటె తీసుకుని దీనికైతే ఆయిల్ అప్లై చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా ఒక్కొక్కటిగా దీనికి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరుగుతున్న ఆయిల్లో అయితే జాగ్రత్తగా డిప్ చేసుకోవాలండి. ఇక్కడ నేను ముందుగానే ఆయిల్ స్టవ్ మీద పెట్టి ఇలా మీడియం హీట్లో బాగా మరిగించాను. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక్కొక్కటిగా అన్నీ కూడా డ్రాప్ చేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత వెంటనే అస్సలు గరిటె పెట్టి కదపకండి.
ఒకవైపు బాగా వేగి కొంచెం గట్టిపడిన తర్వాత అప్పుడు మెల్లగా గరిటెతో రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఫ్లేమ్ మీడియంలో ఉంచుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎప్పుడైతే నురగలు పూర్తిగా రావడం ఆగిపోతాయో అప్పుడు వీటిని ఇంకా ఆయిల్ నుంచి తీసుకోవడమే. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.